గురించి నేను టాపిక్ తీసుకున్నాను సార్. ఇది ఒక మొక్కకు మనకు సహజ ఎరువుగా మనకు పనిచేస్తుంది సార్. ఇది మనకు దీనిలో ముందుగా మనకు అవసరం పదార్థాలు ఏంటంటే సార్, ఒక ప్లాస్టిక్ డబ్బా ఒక 200 లీటర్ వరకు మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. దీనికి కావాల్సిన దేశీయ ఆవు పేడ ఒక 10 కిలోలు, దేశీయ ఆవు మూత్రం ఒక 10 లీటర్లు, తర్వాతకి బెల్లం కానీ పండ్ల గుజ్జు కానీ, ఇంకా బెల్లం అయితే మనకు నల్ల బెల్లం తీసుకుంటే చాలా మంచిగా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి దీనికి పిండి పదార్థాలు, గిద్దల పిండి పదార్థాలు అంటే మినుము, పెసర, ఇంకోటి శనగ ఇలాంటి పిండి పదార్థాలు తీసుకొని మనం కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పుట్ట మన్ను లేదా గట్టు మన్ను ఏదైనా రసాయనాలు లేనటువంటి మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి తీసుకోవడం ద్వారా మనకి ఇంకా సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అలాగే తయారు చేసుకునే విధానం ఏదైతే ఉందో ఇది మనం చూద్దామండి. మిశ్రమాన్ని 200 లీటర్స్ డ్రమ్ తీసుకొని 200 లీటర్స్ వాటర్ డ్రమ్ తీసుకొని దాంట్లో 200 లీటర్స్ వాటర్ పడేసుకొని మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఏదైతే ఆవు పేడ కానీ, ఆవు మిశ్రం కానీ, విధాన పిండి కానీ, మట్టి కానీ, తర్వాత బెల్లం కానీ, లేదా పండ్ల గుజ్జు కానీ కలిపేసుకొని మనం దాన్ని మొత్తం ఒక కథ సాయంతో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం దాన్ని తిప్పుకొని రోజుకు 2 నుంచి 3 సార్లు వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 to 3 minutes వరకు మనం కలుపుకుంటూ డైలీ 3 times మనం అలా చేసుకుంటూ ఒక 2 days మనం దీనికి టైం ఇచ్చి ఈ సేమ్ ప్రాసెస్ మొత్తం మనం చేసుకున్నట్లయితే మనకు 2 daysలో మనకి ఏదైతే మన జీవాంశం ఏదైతే మనకు తయారవుతుంది. తర్వాత దీన్ని మనం తయారు చేసుకున్నటువంటి అంటే మొత్తం తయారైపోయిన మనకి ఎలా తెలవాలి అంటే ఇది ఒక రంగు వరకు వచ్చాక ఒక 2 days అయిపోయింది అంటే ఒక రకమైన రంగులోకి రావడం జరుగుతుంది. తర్వాత కొంచెం స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత దాని నుంచి మనం 6 రోజుల నుంచి 7 రోజుల లోపు మనం పండుగ దీన్ని నీటి ద్వారా మనం అందించడం వల్ల మనకు మంచి దిగుబడి పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. రైతులకు కూడా రసాయనం తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది. దిగుబడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.